అందరికీ నమస్తే అండి. ఇవాళ మా ఇంట్లో ఒక ప్రత్యేకమైన రోజు. ఎందుకునంటే నేను ఒక పెద్ద పని పెట్టుకున్నానండి. మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో పెద్ద ఉసిరికాయ చెట్టు ఉందనమాట. ఇవాళ ఆ చెట్టు కాయలన్నీ కోసారు. సో దీంతో పచ్చడి పట్టబోతున్నాను నేను. ఉసిరి ఆవకాయ. నిన్న రాత్రి కొన్ని ఉసిరికాయలు ముక్కలుగా కోసి ఉప్పులో వేసి నానబెట్టానండి. వాటిని ఏంటంటే ఒరుగుల్లాగా పెడదామని. ఇవేంటంటే బాగా ఎండిన తర్వాత ఒక గాజు బాటిల్లో పోసి పెట్టుకుంటే ఎప్పుడైనా నోరు వికారంగా ఉన్నప్పుడు, నోరు రుచి లేనప్పుడు అప్పుడప్పుడు నోట్లో వేసుకొని నమిలితే చాలా బాగుంటుందండి. ఇక పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ తీసి పెట్టుకున్నాను. మీకు ఒకసారి అన్ని కొలతలు చూపించేస్తాను. ముందుగా ఏంటంటే ఈ వరుగుల్ని ఒక షీట్ పైన వేసి టెర్రస్ పైన పెట్టించాలని షీట్ పైన వేస్తున్నాను. ఉసిరికాయల సీజన్లో కాయలు ఎక్కువగా దొరికినప్పుడు ఇలా చేసి పెట్టుకోండి. డ్రైగా ఉంటే సంవత్సరమైనా నిలువ ఉంటాయి. చక్కగా బాగా కొద్ది ఉప్పు రెండింతలు వేయాలన్నమాట. ఉప్పులో బాగా ఊరి అసలు పాడవవు. చక్కగా నోట్లో ఒకటి వేసుకొని నమిలితే నోరంతా ఎప్పుడైనా జ్వరంగా ఉండి నోరు రుచిగా లేనప్పుడు రిఫ్రెష్ అవుతుంది. ఇది మౌత్ ఫ్రెషనర్గా కూడా వాడచ్చండి. అంత బాగుంటుంది. ఇంకా మీకు తెలుసు కదా, ఉసిరికాయ పేరే అమృత ఫలం. దీని ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అండి. ఇది న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్ ఇది. అండ్ ఈ చెట్టుకున్న ప్రత్యేకత ఏంటంటే ఇది దేవతా వృక్షం అండి. అందుకనే కార్తీక మాసంలో చలి ఎక్కువగా ఉండి చాలామందికి దగ్గులు, జ్వరాలు, జలుబులు, ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. ఆ సీజన్లోనే ఈ కాయలు కాస్తాయి. అందుకనే ఉసిరి చెట్టుని కార్తీక మాసంలో మనం పూజిస్తాము. ఇంకొకటి, ఉసిరి చెట్టు దగ్గర వనభోజనాలకు కూడా వెళ్తారు. ఎందుకంటే ఆ చెట్టు గాలి పీల్చడమే అంత ఆరోగ్యం అన్నమాట. సో ఇంకా ఇవాళ ఈ పచ్చడి పెట్టుకున్నాను నేను. దీనికి ఒక 3 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకున్నాను. ఒట్టి చింతపండుతో కూడా చేయొచ్చు. కాకపోతే చింతపండుతో వేస్తే కొద్దిగా డార్క్ కలర్ వస్తుందండి. నిమ్మకాయ చింతపండు సమానంగా తీసుకుంటే కలర్ మారదనమాట, ఎరుపులోనే ఉంటుంది. నేను ఇది ఒక 100 గ్రామ్స్ అనుకుంటానండి. కేజీ పైన ఉంటాయి కాయలు. నేను ఉజ్జాయింపుగా తీసుకున్నాను. ఈ చింతపండు కొద్దిగా పులుపు ఎక్కువే ఉందిలేండి. ఇంకా మనం పట్టేది ఆవకాయ కాబట్టి ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆవాలు తీసుకున్నాను. వీటిని సన్నటి సెగ పైన వేయించాలన్నమాట. మాడకూడదు. మాడితే పచ్చడి ఫ్లేవర్ మారిపోతుందండి. దయచేసి గమనించండి, నాకు కొద్దిగా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండి నా గొంతు కొద్దిగా తేడాగా ఉంది. సో ఏమీ అనుకోవద్దు. తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు, 5 టేబుల్ స్పూన్ ఆవాలకి 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి వాటిని దోరగా వేయించాలి. మాడొద్దండి, కొద్దిగా కలర్ మారితే చాలు. లేకపోతే ఈ 2 వస్తువులు కొద్దిగా మాడినా చేదొచ్చేస్తాయి అన్నమాట. తర్వాత ఆయిల్ తీసుకున్నాను. ఈ కాయలన్నిటినీ ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపాలండి. ఈ కాయలు కొన్ని చోట్ల అక్కడక్కడ మీకు మచ్చల్లా కనబడుతున్నాయి. అవి ఏం లేదండి, చెట్టు చాలా హైట్గా ఉంది. మా పిల్లలు వాటిని కొట్టినప్పుడు కింద పడ్డాయి కదా, కొద్దిగా దెబ్బ తగిలినట్టు అయిందనమాట, అంతే. కానీ ఫ్రెష్ కాయలు. ఇలా నూనెలో మునిగేటన్ని కాయలు వేసి ఒక 3 రౌండ్స్ నేను ఫ్రై చేశానండి. ఈ లోపల వేడి నీళ్ళలో నానబెట్టాం కదా చింతపండు, ఇంకా దాని జ్యూస్ తీసి పెడుతున్నాను. పులుసు చిక్కగా తీసుకోవాలి. పలచగా ఉంటే ఏంటంటే మళ్ళా ఫ్రై చేయడానికి టైం పడుతుంది, అంతే. ఇలా ఒక జాలీలో ఏమాత్రం గింజలు కానీ చెత్త ఏది లేకుండా వడగట్టి పెట్టుకోవాలి. ఇదిగోండి ఉసిరికాయలు మధ్య మధ్యలో తిప్పుతున్నాను, అవి ఫ్రై అవుతున్నాయి. ఇది లో ఫ్లేమ్ పైన మాత్రమే ఫ్రై చేయాలండి. హై ఫ్లేమ్ అయితే కాయ పైన మాడుతుంది, లోపల అలాగే పచ్చిగా ఉంటుంది. ఇంకా ఈ చింతపండు గుజ్జుని మనం మామూలుగా మన పులిహోర పులుసుకి ఎలా ఉడికిస్తామో అలాగే అన్నమాట. కొద్దిగా ఉప్పు, అంత ఆయిల్ వేసి దాన్ని బాగా ఉడికిస్తున్నాను. అయితే ఉప్పు కొలత గుర్తు పెట్టుకోవాలండి. చింతపండులో ఎంత వేసామని దాన్ని బట్టించి పచ్చడిలో మిగతా ఉప్పు వేయచ్చు. లేదంటే ఉప్పు తక్కువైతే పర్వాలేదు, ఎక్కువైతే కష్టం కదా, అందుకని అనమాట.
ఇంకా ఒక పక్కన ఉసిరికాయలు వేగుతున్నాయి, ఒక పక్కనేమో చింతపండు ఉడికిస్తున్నాను. దీన్ని చిక్కగా గుజ్జులా చేయాలన్నమాట. అచ్చు మన పులిహోర పులుసు లాగేనండి. ఇదిగోండి కొద్ది కొద్దిగా కలర్ వస్తున్నాయి ఉసిరికాయలు. చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. ఉసిరికాయలు బాగా దొరికే సీజన్ కదా ఇది. మాకంటే చెట్టు కాయలు అనుకోండి, మామూలుగా మార్కెట్లో కూడా బాగా దొరుకుతున్నాయి. కొన్ని తెచ్చి పచ్చడి చేసి పెట్టుకోండి, ఎప్పుడన్నా రుచిగా తినడానికి బాగుంటుంది. సంవత్సరం ఈ పద్ధతిలో చేస్తే తడి తగలకుండా చక్కగా గాజు గిన్నెలో పెడితే 1 year పైనే ఉంటుందండి. అందులో మనం నిమ్మకాయ వేస్తున్నాం కాబట్టి కలర్ కూడా మారదు. ఇదిగోండి మెంతులు ఆవాలు కలిపి ఇలా పిండి పట్టాను, మెత్తగా ఆడాలన్నమాట. అదిగోండి సాఫ్ట్గా వచ్చేసింది. దీన్ని నేను తర్వాత పచ్చడిలో కలిపి చూపిస్తాను. అదిగోండి చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చాయి, అటు మాడను లేదు, చక్కగా ఉడికిపోయాయి కూడా. వేడిగా ఉంది, కొద్దిగా ఒత్తి చూశాను, ఉడికిపోయింది. కాయ ఉడికిపోవాలండి, అప్పుడే దానికి మసాలా బాగా పడుతుంది అనమాట. ఇలా ఒక వెడల్పాటి పళ్ళెంలో తీసుకుంటున్నాను, ఎందుకంటే మసాలాలు కలపక ముందే బాగా చల్లారాలి. వేడి మీద ఈ పచ్చడి అస్సలు కలపొద్దండి. ఈ చింతపండు గుజ్జు కూడా పూర్తిగా చల్లారిపోవాలి. ఇదిగోండి ఇదే చెట్టు అండి, మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లోది. ఈ చెట్టుకి బోల్డ్ కాయలండి అసలు. మేమందరం తీసుకున్నాము, మా మా వాళ్ళకి అందరికి ఇచ్చాము, మా టెనెంట్స్కి వాళ్ళకి అందరికీ ఇచ్చాము. సో ఇవాళ అందరి ఇళ్ళల్లో ఉసిరికాయల పండగే. ఇదిగోండి ఇవి ఉసిరికాయలు వేయించిన ఆయిల్. ఇదేది కాదులేండి, పైన ఉసిరికాయల స్కిన్ ఉంటుంది కదా అదనమాట, అలాగే వేసేయచ్చు. అయితే నూనె కొద్దిగా చల్లారక ముందే గోరువెచ్చగా ఉన్నప్పుడే 1 స్పూన్ ఇంగువ, 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర. నేను ఎండుమిర్చి కరివేపాకు వేయనండి తాలింపులో. ఈ తాలింపుకి ఆవాలు, జీలకర్ర, ఇంగువ మాత్రమే వేశాను. ఈ ఉసిరికాయలు పూర్తిగా చల్లారిపోయాయండి, ఫ్యాన్ కింద పెట్టాను కదా. ఇంకా వీటిల్లోకి ఈ మిగతా పదార్థాలన్నీ కలపడం. యాక్చువల్లీ నేను 2 బౌల్స్ కారం చూపించాను, ఇంకొక సగం బౌల్ కారం వేయాల్సి వచ్చిందండి, కొద్దిగా చప్పగా అనిపించింది. ఉప్పు ఇంకా మిగతావన్నీ సరిపోయాయి. ఈ ఉసిరికాయ ప్రస్తావన మన వేదాల్లో కూడా ఉందండి, మీకు అందరికీ తెలుసు కదా. అసలు ఆది శంకరాచార్యుల వారు కనకధార స్తోత్రం రాసిందే ఈ ఉసిరికాయ పైనే కదా. ఆయన ఒక పేదరాళ్ళ ఇంటికి భిక్ష కోసం వెళ్తే, నా దగ్గర ఏమీ లేదు బాబు, ఈ ఉసిరికాయ తప్ప అని ఆయనకు ఆ ఉసిరికాయ సమర్పిస్తే, ఆవిడ పేదరికానికి ఆయన చెలించిపోయి ఆశువుగా శ్రీ మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి మనకు ఆయన ఇచ్చిన మహాప్రసాదం అండి కనకధార స్తోత్రం. ఒక్కసారి చదివితే చాలు, పాపాలన్నీ పోయి పుణ్యం కలిసి వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలిసి వస్తుంది. ఆయన ఈ పద్యం చదవగానే లక్ష్మీదేవి ప్రసన్నమై ఇల్లంతా బంగారు ఉసిరికాయలతో నింపేసింది. సో అలా మన ఉసిరికాయ మన సంస్కృతిలో ఒక భాగం అండి, అంత పవిత్రమైనది ఉసిరి. అలాంటి ఉసిరితో ఈరోజు మనం ఇన్ని చేసుకుంటున్నాము. అండ్ దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా. అండ్ హెల్త్ బెనిఫిట్స్ అయితే చెప్పక్కర్లేదు. ఇంకా నూనె తాలింపు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ పచ్చడిలో కలిపేస్తున్నాను. ఇలా అన్నమాట. ఇంకా అంతేనండి, ఇంతే దీని ప్రొసీజర్. పెద్ద పనేం కాదు, మీరు చూసే ఉంటారు. జస్ట్ ఉసిరికాయలు ఆయిల్లో వేయించడమే కొద్దిగా టైం పడుతుంది. ఈ పద్ధతి మీకు క్లియర్గానే చూపించానని అనుకుంటానండి. ఇలా చేసుకుని చూడండి, ఈ సీజన్లో బాగా దొరుకుతున్నాయి కదా ఉసిరికాయలు. నేను చెప్తున్నాను కదా, ఇది సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి, కానీ అంత సీన్ లేదు. దీని టేస్ట్ ఎంత బాగుందంటే ఒక 1 monthలోనే అయిపోయేలా ఉందండి, అంత బాగుందన్నమాట. ఇంకా మసాలాలు ఆయిల్ అంతా కలిపిన తర్వాత దీన్ని కేవలం గాజు లేదా పింగాణి గిన్నెల్లోనే తీసి పెట్టాలండి. ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ వాడకూడదు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, అయినా సరే ఒకసారి చెప్పాలని చెప్తున్నాను, పులుపు కదా రియాక్ట్ అవుతుందని. ఇంకా దీన్ని ఒక 2 రోజుల పాటు ఇలా పెట్టేస్తాను. చక్కగా కుదిరిందండి ఉసిరికాయ ఆవకాయ. మీరు తప్పక పెట్టుకోండి, ఈ సీజన్లో కాయలు బోల్డ్ మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి. 2 రోజులు ఇలా పెట్టేసి తర్వాత ఒక గాజు బాటిల్లోకి మారుస్తాను. ఇంకా మామిడికాయతో పెట్టిందైనా ఉసిరికాయతో పెట్టిందైనా ఆవకాయ పెట్టిన రోజు ఒక ఆనవాయితీ ఉంటుంది కదండి,
వేడన్నం ఆవకాయతో కలిపి ముద్దలు కలిపి తినడం నాకు అసలు ఈరోజు మా అమ్మ గుర్తొచ్చిందండి. పచ్చడి పెట్టిన రోజు ఇలా పెద్ద పళ్ళెంలో అన్నం కలిపి మా అందరికీ ముద్దలు పెట్టేది మా అమ్మ. సో నేను ఈ ఈ ప్లేట్లోనే కొద్దిగా వేడన్నం కలుపుతున్నా. అసలు చేయి కాలిపోతుంది, అంత వేడిగా ఉంది. పచ్చడి గుమగుమలు ఆడిపోతుందండి. ఆవ కదా, ఆవ గుమగుమలు ఆడుతుంది. అబ్బా, నేను పెట్టిందైనా చెప్తున్నాను, సూపర్ టేస్ట్ అండి. అమ్మ చేతితో వేడన్నంలో కలిపిన ఉసిరి ఆవకాయ ముద్ద ఇలా ఒకసారి చేసి ఎంజాయ్ చేయండి.